కర్నూలు జిల్లా మంగళగిరిలో అటల్జీ మోడీ సుపరిపాలన యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై కీలక సమావేశం జరిగింది. మంగళగిరి పట్టణ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ యాత్ర అనంతపురం నుంచి ప్రారంభమై అమరావతి వరకు కొనసాగుతుందని, ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దమయ్యాయని తెలిపారు. అటల్జీ అందించిన సుపరిపాలనను నేటి తరానికి నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా నేతలు, కిసాన్ మోర్చా నాయకులు పలువురు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల భాగంగా ఈ 11వ తారీఖు నాడు నిన్న అనంతపురం జిల్లాలో వారి యొక్క కాంస్య విగ్రహం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే 11వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మరి ఈ మంగళగిరి నియోజకవర్గం నుండి కార్యకర్తలు ఎలా సమీకరణ అవ్వాలి, మరి రాబోయే కాలంలో 25వ తారీఖు నాడు అమరావతిలో కూడా వాజ్పేయి గారి కాంస్య విగ్రహం ఓపెనింగ్ ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారు ఈరోజు మంగళగిరి రావడం జరిగింది. వారు మా యొక్క విధి విధానాలు మీకు తెలియపరుస్తారు. మంగళగిరి పట్టణం బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు గారు, సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు గారు, ఓబీసీ మోర్చా కోస్తా జోనల్ ఇన్ఛార్జిగా నూతనంగా నియమించిన అన్నగారు తులిమిల్లి రామకృష్ణ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మంగళగిరిలో మీడియా సమావేశం పెట్టడానికి ఒక ప్రధాన కారణం ఉంది. పేద వర్గాల నాయకుడు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను విరివిగా తీసుకెళ్తున్నారు. అది మీ అందరూ చూస్తున్నారు. మీడియా ద్వారా కానీ ప్రజలు అన్ని రకాలుగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టని ఒక మహత్తరమైన కార్యక్రమం అదేంటంటే, ప్రతి జిల్లాలో దివంగత నేత, మన అందరి ఆరాధ్య దైవం, భారత ప్రధానిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన విగ్రహాలను నెలకొల్పడం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలు ఆదరించే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్ యాత్ర చేపడుతున్నారు. దానికి జనసేన నుండి కానీ తెలుగుదేశం పార్టీ నుండి కానీ పూర్తిగా సహకరించడం, వారందరి యొక్క ప్రేమ, వారి పార్టీ అభిమానంతో కూడా మేము ఈ పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పివిఎన్ మాధవ్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వారిని ఆశీర్వదించాలా, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పేద వర్గాలకు అన్ని పథకాలు వెళ్ళాలని, చివరి వరకు అంత్యోదయ చివరి వరకు చేరాలని, అదేవిధంగా ఈ దేశంలో గ్రామాల నుండి పట్టణాల నుండి హైవేలకి అన్ని రకాల కనెక్టివిటీతో హైవేలు వేసి విపరీతంగా రవాణా వ్యవస్థని పెంపొందించిన చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారిది అని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా
ఒక మహాగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా నెలకొల్పుతున్నాం. దీనికి జనసేన, తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంది. ఇది మా రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర నిన్న ధర్మవరంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానిలో మా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి నియోజకవర్గంలో మేము చేపట్టడం జరిగింది. దీనిలో కూటమి నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. అక్కడున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నేతలు కూడా ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఇది జయప్రదం చేయగలరు. ఈ విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడానికి కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడానికి ఖచ్చితంగా ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఈ బస్ యాత్ర ఉపయోగపడుతుందని కూడా నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. నాలాంటి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తులకి కూడా పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీలో పెద్ద అవకాశం ఇచ్చి మా చేతికి కాషాయ జెండాని, ఎజెండాని ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఈరోజు మమ్మల్ని పంపించారు. మేము ఖచ్చితంగా అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర గురించి పేద వర్గాల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ యాత్ర విజయవంతం చేకూరడానికి తోడ్పడతామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ చేపట్టిందే భారతీయ జనతా పార్టీ. నా జాతి ప్రజలందరూ కూడా దయవుంచి మాధవ్ గారు చేపట్టే ఈ బస్ యాత్రలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా పాల్గొనాలి. నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్లో మందాకృష్ణ మాదిక్ గారి మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చి ఎంఆర్పిఎస్కు మద్దతు తెలిపిన చరిత్ర మీరందరూ గమనించాలా. దయవుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి. ఆయన పెట్టే ఈ బస్ యాత్రలో, మాధవ్ గారు పెట్టే ఈ బస్ యాత్రకి మీరందరూ కూడా తోడ్పాటు ఉండాలా, మీ సహకారం కూడా ఉండాలి. ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నామని కూడా మీ అందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ జాతి వ్యక్తిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.